నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలు నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. ఈరోజు విషయానికి వస్తే పురుషుల్లో యువతుల్లో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య లైంగిక సమస్య, శృంగార సమస్య. ఇదే విధంగా గుప్త వైద్యం ఇవి బయట ఎవరికి కూడా చెప్పుకోలేరు. ఈ విషయం వచ్చిందంటే చెప్పుకోలేక తనలో తానే కుసించిపోతూ ఉంటాడు. ఇది బయట చెప్పుకునే విషయం కాదు, నలుగురు ఏమనుకుంటారు అనుకొని బాధపడే వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ సమస్యలు రావడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. మనం వాడుతున్నటువంటి ఆహార వస్తువులు అవుతే ఏంటి, అలవాట్లు అవుతే ఏంటి, అదేవిధంగా ఎన్ని మందులు వాడుకున్నా ఎలాంటి వస్తువులు మనం సేవించినా కూడా మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం. ఈ మానసిక ప్రశాంతత లేనప్పుడు ఎన్ని వాడుకున్నా వ్యర్థమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలామందిలో వీర్య వృద్ధి లేకపోవడం వల్లను, కౌంటింగ్ లేకపోవడం వల్లను, లేదు వాళ్ళు చేసుకున్నటువంటి పొరపాట్లు ఈ హస్తప్రయోగం వల్లను రకరకాల యొక్క సమస్యలతో వీళ్ళు బాధపడే వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. అన్నిటికీ కూడా మన ప్రకృతి తల్లి అనేకమైనటువంటి మూలికను ప్రసాదించారు. పూర్వకాలంలో సంతానానికి చాలామంది ఇటువంటి వాడిన వాళ్ళు ఉన్నారు. రాజులు అయితే స్త్రీ యొక్క వాళ్ళ యొక్క రాణులకు మంచి సుఖ పెట్టడం కోసం అద్భుతమైనటువంటివి పొందారు. ఇక్కడ దీంట్లో కొన్ని నేను వివరంగా తెలియచేస్తాను. ఈ విధంగా తయారు చేసుకునేటువంటి వాటిలో చాలా ఉన్నాయండి. ప్రధానంగా అశ్వగంధ లేఖము, మహాకామ సంజీవిని రసము. ఇక్కడ రకరకాలుగా మనం తయారు చేసుకోవచ్చు. రత్న పురుష లేహం అని, పురుష అమృతం అని, కామ సంజీవిని రసము ప్లస్ లేహము కూడా తయారు చేసుకోవచ్చు. ఇటువంటివి మనకు ప్రకృతిలో దొరికేటువంటి మూలికలతో చేసుకున్నప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇది క్రమేణా శరీరంలో ఉన్నటువంటి లోపాన్ని తీరుస్తూ వీరి వృద్ధి జరిగింది అంటే ఆటోమేటిక్గా సంభోగ శక్తి పెరుగుతుంది. ఇటువంటివి మీకు కావాలనుకునే కోరుకునే వాళ్ళు అయితే మీరుగా తయారు చేసుకోగలిగితే ఇక్కడ చూడండి, నేల తాటి గడ్డలు. రెండోది దోలగుండె విత్తనాలు. మూడోది మగలింగ చెక్క. ప్రధానంగా మగసిరి గడ్డలు. తరువాత అశ్వగంధం. ఇక్కడ చూడండి, నాటి అశ్వగంధం చాలా అద్భుతంగా ఉంటుంది. దీని అశ్వం అనేది ఎందుకన్నామంటే పురుషుడు అంత హుషారుగా చాలా పాల్గొనడానికి ఉంటుంది కాబట్టి దీనికి అశ్వగంధం పెన్నేరి గడ్డ అని కూడా పేరు. మరొకటి సఫేర్ ముస్లి, సాలా మిక్సిరి, గడ్డా సలాము. ఇక్కడ చూడండి, ఇది గడ్డా సలాం. శతావరి, కుంకుమ పువ్వు ఇవన్నీ కూడా వేసి పాలల్లో 7 పర్యాయాలు మంచిగా ఉడకబెట్టి ఎండించి మళ్ళీ ఉడకబెట్టండి. ఈ విధంగా ఉడికినటువంటి పదార్థాలను బాగా మెత్తగా దంచి జల్లించి వస్త్రగాళితం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి, వాళ్ళు సేకరించుకోగలిగిన శక్తిని బట్టి వీళ్ళు ప్రధానంగా వంగ భస్మం కానీ, రజిత భస్మం కానీ, స్వర్ణ భస్మం కానీ ఇటువంటివన్నీ కూడా దీంట్లో వాడదగినటివే. చక్కగా వాడుకుంటూ తక్కువ మోతాదులో వాడుకోవాలి. భస్మాలు కాడికి వచ్చే కొందికి స్వర్ణ భస్మం అయితే 1 గ్రాము, రజిత భస్మం అయితే 5 గ్రాములు, వంగ భస్మం అయితే 10 గ్రాములు, త్రివంగ భస్మం కూడా వాడుకోవచ్చు.
మరి ఇంకా చాలా రకాల భస్మాలు కూడా ఉన్నాయి. వారి వారి శరీర గుణాన్ని అనుసరించి మాత్రమే వాడాలా, ఎలా అయితే అలా వాడకూడదు. కనుక మీకున్నటువంటి ఏ లోపము లైంగికంగా మీరు ఎదుర్కొంటున్నారు అనేది కూడా మీరు గ్రహించాల. సమస్య అనేది చాలా రకాలు ఉన్నాయి, రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇది 1-2 కారణాలతో ఇటువంటి సమస్య రాదండి. కాబట్టి వారి శరీరం అనుగుణంగా మనం సేవించి తీసుకునేట్లయితే ఖచ్చితంగా లైంగిక పట్టుత్వం పెరుగుతుంది. మరి వీరి వృద్ధి జరిగి సహశారీరంతో చక్కగా ఈ యొక్క దాంపత్యాన్ని పొందొచ్చని కోరుకుంటూ, స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీకు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారనేది వాట్సాప్ మూలకంగా ఒక వాయిస్ రికార్డు కానీ లేదు టైప్ చేసి కానీ మాకు పెట్టినట్లయితే ఇటువంటి విషయాలన్నీ కూడా మేము ఎక్కడన్నా బయట ఉన్నప్పుడు చెప్పలేం. మేము ఒక మెసేజ్ చూసుకున్న తర్వాత మీకు తప్పనిసరిగా రిప్లై పెడతాం. మీరు పదే పదే దానికోసమే ఫోన్ చేసి మేము బయట ఉన్నప్పుడు విసిగించకండి. ఇది ముఖ్య గమనిక. మేము ఎక్కడ ఉంటామో మీకు తెలియకుండా ఫోన్ చేస్తూనే ఉంటారు కొంతమంది. ఆ సమయంలో సిరాకేసి మాకు కూడా బేజారు చేస్తూ ఉంటారు. కనుక ఇది ముఖ్యంగా మేము పొందినటువంటి అనుభవం ఇది. కాబట్టి ముందుగానే తెలియజేస్తున్నాం. ఇటువంటి నేరుగా కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకున్నటువంటి ఎటువంటి లైంగిక సమస్య అయినా మాకు వివరంగా తెలియచేసి ఈ యొక్క చూర్ణాలు కానీ లేహాలు కానీ టాబ్లెట్ రూపంలో తయారు చేసినటువంటి గుటికలు కానీ పొందవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే.